జల్సాలకు అలవాటు పడ్డ ఎంఎస్సీ స్టూడెంట్ దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. సిద్దిపేట జిల్లాలో 4 రోజుల క్రితం బంగారం షాపులో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని లాల్ కమాన్ వద్ద గల జ్యువెలరీ షాప్లోకి బంగారం కొనడానికి వచ్చి 8 తులాల బంగారం చైన్లను ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని బంగారం రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మధు మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన షణ్ముఖారెడ్డి జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడడం జరిగిందన్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఏసీపీ మధు అభినందించడంతో పాటు దొంగను రిమాండ్కు తరలించారు. తెలియని వ్యక్తి నెక్ చైన్స్ కొంటానని చెప్పేసి షాపులోకి వచ్చి నమ్మబలికి షాపులో నుండి 5 చైన్లు గల 8 తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయినాడు. తర్వాత అతన్ని మేము టెకేట్ సహాయంతో గుర్తించడం జరిగింది. ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సుత్తుతోని తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో స్కూటీ మీద వెళ్తుండగా రంగిలగా చౌరస్తాల అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 8 తులాల బంగారము 5 చైన్లు రికవర్ చేయడం జరిగింది. నేరస్తుల వివరాలు వచ్చేసేసి వేంపద షణ్ముఖారెడ్డి, ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి, ఇతను ఎంఎస్సీ స్టూడెంట్.